ఐటీక్లో ఉన్న మనం ఒక స్టాల్లో ఉన్నామండి. ఈ స్టాల్ సార్ మీ పేరు సార్? నా పేరు వచ్చేసి మొహమ్మద్ సిరాజుద్దీన్ అండి, రీజనల్ బిజినెస్ మేనేజర్ ఫర్ ద ఇది విర్బ్యాక్ అనిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే. విర్బ్యాక్ అనిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మనకు వచ్చేసి ఏంటంటే మన దేశంలో దగ్గర 45 years నుంచి ఉన్న కంపెనీ అండి ఇది. సో పాడి పశువుల రైతులకు ఏంటంటే ఈ తెలిసిన కంపెనీ. ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాళ్ళకి ఏంటంటే మన ఆస్ట్రోవెట్ అయినా అగ్రిమెంట్ ఫోర్ట్ అయినా వాళ్ళకి తెలిసిన ప్రోడక్ట్లు ఇవి. ఒకటి చెప్పాలంటే ఏంటంటే రైతులకు పాడి పశువులు కనుక ఉండే రైతులకు ఏంటంటే వాళ్ళు వాడే దానాతో పాటు ఏంటంటే ఇట్లాంటి కాల్షియం ఆస్ట్రోవెట్ ఫోర్ట్ అనేది. ఆస్ట్రోవెట్ ఫోర్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఈ కాల్షియం ఫాస్ఫరస్ D3 మినరల్స్ కొన్ని దీంట్లో మనం ఇవ్వడం జరిగింది. ఆస్ట్రోవెట్ బ్రాండ్ మనకు వచ్చేసి ఏంటంటే దేశంలో మన ఏపీ తెలంగాణ కనుక కాకుండా దేశంలో ప్రతి ఒక్క రైతుకు ఏంటంటే తెలిసిన బ్రాండ్ అండి ఇది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఉన్న ఏంటంటే రైతులకు ఉన్న ఉపయోగాలు ఏంటంటే యానిమల్స్కి మనకు వచ్చేసి ఏంటంటే చాలా వరకు ఏంటంటే దానికి కొన్ని వీక్నెస్ దానికి మనం చెప్పొచ్చు. పాలు అనేది కనుక తక్కువ అవ్వడం అని కనుక చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి అంటే పాలలో కూడా ఏంటంటే ఫ్యాట్ వెన్న శాతం అయినా తగ్గడం అయినా, ప్లస్ కొన్ని యానిమల్స్లో మనకు వచ్చేసి ఏంటంటే వీక్నెస్ ఉంటాయి. కొన్ని ఒక ఫస్ట్ కావింగ్ అయినా అంటే ఫస్ట్ ఈతలో అయినా రెండో ఈతలో అయినా మూడో ఈతలో అయినా కూడా ఏంటంటే పాలు తగ్గడమైనా ఇవి అయ్యే కనుక ఛాన్సెస్ ఉంటుంది. సో దాంట్లో మెయిన్ వచ్చేసి మనకి ఏంటంటే రైతులు వచ్చేసి కరెక్ట్గా ఫీడింగ్ చేసుకుంటూ దానా ప్లస్ గడ్డి ఈ రెండింటితో పాటు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే కొన్ని మినరల్స్ అయినా వైటమిన్స్ అయినా లోపాలు దానికి రావచ్చు. ఆ లోపాలని ఏంటంటే సమానంగా దానికి తగ్గట్టు బాడీ వెయిట్ని బట్టి ప్లస్ ఆ బ్రీడ్ని బట్టి కనుక కావాల్సిన వైటమిన్స్ అయినా మినరల్స్ అయినా మన ఇచ్చేటి అగ్రిమెంట్ ఫోర్ట్ అండి. ఇది అగ్రిమెంట్ ఫోర్ట్ మనకు వచ్చేసి ఏంటంటే మినరల్ మిక్చర్ అండి. ఈ మినరల్ మిక్చర్ వచ్చేసి అంటే ప్రతి ఆవు అయినా గేదెకైనా ఏంటంటే ప్రతిరోజు వచ్చేసి ఏంటంటే 50 గ్రాముల నుంచి 100 గ్రాములు ఖచ్చితంగా దానికి వేయాల్సిందే. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే రోజు వచ్చేసి ఏంటంటే పాల రూపంగా ఏంటంటే పాలల్లో ఏంటంటే వైటమిన్స్ మినరల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటంటే లైక్ కొన్ని ప్రోటీన్స్ అయినా ఇవన్నీ కూడా పాల రూపంగా బయటనే తీసుకుంటాం మనం. అది తీసే కొద్దీ మనకి ఏమవుతుంది, మళ్ళీ దానికి రిప్లికేషన్ దానికి చేయాల్సి వస్తుంది, దానికి వేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ మనం ఫీడ్ ద్వారా అయినా కూడా అదే మనం దానా ద్వారా అయినా దానికి ఇస్తాం. కానీ కొన్ని మనం పండించే కనుక ఏవైతే కనుక గడ్డి ఉందో లేకుంటే మనం పండించే కనుక దానా రూపంగా మనం ఏవైతే కనుక తయారు చేస్తున్నామో దాంట్లో కావాల్సిన ఏంటంటే వైటమిన్స్ అయినా మినరల్స్ అయినా ఏంటంటే ఖచ్చితంగా దాంట్లో లోపాలు వస్తాయి. సో ట్రేస్ మినరల్స్ అయినా కొన్ని నేను చెప్పినట్టు ఏంటంటే కాల్షియం అయినా ఫాస్ఫరస్ అయినా D3 అయినా ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే పాలిచ్చే పశువులలో లేకుంటే మనం చెప్పడానికి ఏంటంటే లైక్ చిన్న ఉన్న దూడల్లో అయినా కూడా ఏంటంటే దాని మోతాదుకి దాని తగ్గట్టు ఏంటంటే బాడీ వెయిట్కి దాని తగ్గట్టు ఏంటంటే కొన్ని వైటమిన్స్ అయినా మినరల్స్ దానికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇవాళ ఉన్న ఫీడ్లో అయినా ఇవాళ ఉన్న కనుక మనం గడ్డిలో అయినా కూడా ఏంటంటే ఈ డెఫిషియన్సీస్ దాంట్లో ఉన్నాయి, ఈ ఉన్న లోపాలు ఉన్నాయి అన్నమాట. సో ప్రతి ఆవుకు ప్రతి గేదెకైనా ప్రతి ఉన్న పాలిచ్చే కనుక పశువులలో అయినా లేకుంటే ఆ దూడల్లో అయినా కూడా ఏంటంటే మినరల్ మిక్చరు ప్లస్ కాల్షియం ఖచ్చితంగా ఏంటంటే వాడాల్సిందండి. ఇవాళ ఉన్న ఏంటంటే వెటనరీ ఉన్న డాక్టర్స్ వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే ఇది ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయాలని చెప్పేసి రికమెండేషన్ దాన్ని చేస్తారు. సో ఇలాంటివి ఏంటంటే చాలా కంపెనీస్ కనుక మార్కెట్లో మనకు ఉన్నాయి. కానీ రైతు ఏంటంటే నమ్మేది ఒక బ్రాండ్స్ ఖచ్చితంగా నాకు వాడితే కనుక రిజల్ట్ వచ్చే కనుక బ్రాండ్స్ మనం అనుకుంటే ఏంటంటే విర్బ్యాక్ వారి అగ్రిమెంట్ ఫోర్ట్ అండి, ప్లస్ విర్బ్యాక్ వారి ఏంటంటే ఆస్ట్రోవెట్ ఫోర్ట్ అండి. ఇవి రెండు మాత్రం ఏంటంటే వాళ్ళ దానాతో పాటు రెగ్యులర్గా ప్రతిరోజు ఏంటంటే ఆస్ట్రోవెట్ ఫోర్ట్ కనుక ఉంటే ఆస్ట్రోవెట్ ఫోర్ట్తో పాటు ఏంటంటే వైమ్రాల్ అండి. ఇది 5 లీటర్ కనుక జార్ కనుక ఉంటే ఇది మనకు 120 నుండి ఒక 500 ml దీంట్లో కలుపుకోవాలండి. ఇందులో మనం ఇచ్చేసి ఏంటంటే మెయిన్గా మినరల్స్ ఇస్తున్నాం. ఇది మనకు వైమ్రాల్లో మనకు వచ్చేసిందంటే వైటమిన్స్ ఉంటాయి, లైక్ వైటమిన్ A, D3, E అండ్ B12 ఉంటుంది దాన్ని. ఇవి రెండు మనం ఇవ్వడం వల్ల మెయిన్గా మనకి ఏంటంటే పశువులలో సమానంగా ఏంటంటే మిల్క్ ఈల్డ్ అనేది దానికి ఆ బ్రీడ్ని బట్టి ఆ బ్రీడ్లో ఉన్న శక్తిని బట్టి ఏంటంటే దానికి సమానంగా వచ్చేటట్టు కనుక హెల్ప్ఫుల్ అవుద్ది. దీంతోపాటు ఎలాగో ఏంటంటే రైతులు కూడా ఏంటంటే దానా ప్లస్ గడ్డి కనుక వాళ్ళు ఇస్తారు దాన్ని, కాబట్టి దాంతోపాటు ఇది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్లస్ ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే మెయిన్గా ఏంటంటే నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ కనుక ఏవైతే మనం యానిమల్స్ మనం అంటామో అది తగ్గే ఛాన్సెస్ చాలా వరకు మనకు ఉంటాయి. అంటే ప్రివెన్షన్ దానికోసం ఇది. మిల్క్ ఫీవర్ అయినా కూడా మనం చెప్పొచ్చు. పాలు ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే తక్కువ అవ్వడం అయినా ప్లస్
కొన్ని పాలల్లో ఏంటంటే చిక్కదనం కనుక రాకపోవడం అయినా ఫ్యాట్ పర్సెంటేజ్ కనుక తగ్గడమైనా ఇవన్నీ మనం ఏంటంటే కాపాడుకోవచ్చు దానికి డైలీ యూజింగ్ వల్ల. మినరల్ మిక్చర్ మనకు వచ్చేసి ఏంటంటే ఇది కూడా మీకు చెప్పినట్టు ఏంటంటే దీంట్లో చాలా వరకు ట్రేస్ మినరల్స్ మనకు ఉంటాయి, ప్లస్ ఎసెన్షియల్ ఉన్న మినరల్స్ దీంట్లో ఉంటాయి. ఇది ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే మెయిన్గా ఇన్ఫర్టిలిటీ ఉన్న ప్రాబ్లమ్స్ కనుక ఏవైతే ఉంటాయో దాన్ని తగ్గించుకోవచ్చు అండి. ఇన్ఫర్టిలిటీ మనకు వచ్చేసి ఏంటంటే ఇవాళ చాలా వరకు ఏంటంటే రైతులు కనుక ఫేస్ చేసే కనుక ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ అండి. టైం మీద ఏంటంటే ఎదకు రాకపోవడం, ఒకవేళ కనుక ఎదగలో వచ్చినా కూడా ఏంటంటే కన్సెప్షన్ కనుక కాకపోవడం, కన్సెప్షన్ ఒకవేళ అయినా కూడా ఏంటంటే కరెక్ట్గా ఏంటంటే యాజ్ పర్ ది టైం దాని ప్రకారంగా కావింగ్ కనుక స్మూత్గా కావింగ్ కనుక అవ్వకపోవడం. ఇందులో చాలా కారణాలు దానికి ఉండొచ్చు. అంటే ఒక మినరల్ మిక్చర్ ఉన్న ఒకటే కనుక లోపం వల్ల ఇవి వస్తాయంటే కాదవి. బట్ అందులో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఉన్న ఒక డెఫిషియన్సీ మీకు వచ్చేసిందంటే న్యూట్రిషన్ ఉన్న డెఫిషియన్సీ. అంటే ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే ఒక మెయిన్ కారణం ఏంటంటే న్యూట్రిషన్ ఉన్న డెఫిషియన్సీ. ఆ న్యూట్రిషన్ ఉన్న డెఫిషియన్సీస్లో కూడా మీకు ఏంటంటే మెయిన్గా మనకు వచ్చేసిందంటే వైటమిన్స్ ఒకటి, మినరల్స్ ఒకటి. ఈ లోపాలు కనుక ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ యానిమల్స్ ఇన్ఫర్టిలిటీ వచ్చే కనుక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక యానిమల్స్ కనుక ఇన్ఫర్టిలిటీ కనుక ప్రాబ్లం కనుక వస్తే ఇవాళ పెట్టే కనుక దానా అయినా గడ్డి అయినా, బికాజ్ ఏంటంటే ఇవాళ మేజర్ ఉన్న ఎక్స్పెన్స్ ఒక ఫార్మర్కి మనం చూస్తే అది మనం పెట్టుబడి కనుక పెట్టేది దానా. సో ఎంత లేట్ కనుక ఇన్ఫర్టిలిటీ కనుక ప్రాబ్లమ్స్ కనుక యానిమల్లో మనకు వస్తే అంతవరకు ఏంటంటే దానా వేస్ట్ ఇన్ ద సెన్స్ ఆ ఫార్మర్ ఏంటంటే ఎక్కువ పెట్టుబడి కనుక పెట్టాల్సి వస్తుంది. సో మనం చెప్పేది ఏంటంటే ఎవ్రీ టైం కనుక ఏంటంటే మీరు ప్రతిరోజు ఫార్మర్ మినరల్ మిక్చర్ కనుక అడ్వైజింగ్ కనుక వాళ్ళ ఫామ్లోకి ఇచ్చుకుంటే చాలా మంచిది. ఒక యానిమల్ ఉన్న 100 యానిమల్స్ వాళ్ళకు ఉన్నా కూడా ఏంటంటే మినరల్ మిక్చర్ ఈజ్ అ మస్ట్ అండ్ షుడ్. ప్రతిరోజు వచ్చేసి ఏంటంటే అట్లీస్ట్ ఒక 50 గ్రామ్స్ అండి, 50 గ్రామ్స్ వాళ్ళ దానాల్లో ఏంటంటే మిక్స్ చేసి దానికి ఇస్తే చాలా వరకు మనం నేను మీకు చెప్పినట్టు ఇన్ఫర్టిలిటీని మేజర్గా ఏంటంటే తగ్గించుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మిల్క్లో కూడా ఏంటంటే ఫ్యాట్ మీకు చెప్పాను కదా, ఫ్యాట్లో ఉన్న వెన్న శాతంని బట్టే ఇవాళ ఏమైనా కూడా ఏంటంటే పాలున్న రేట్ని కనుక ఫిక్స్ చేస్తారండి. ఏ డైరీలో వాళ్ళు కనుక వేసినా కూడా ఏంటంటే వెన్న శాతాన్ని బట్టి చేస్తారు. ఆ వెన్న శాతం కనుక తగ్గడానికి ఉన్న రీజన్స్ కూడా మీకు ఏంటంటే కొన్ని వైటమిన్స్ అయినా మినరల్స్ అయినా కనుక లోపం దానిలో ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ మిల్క్ ఉన్న ఆ ఫ్యాట్ ఉన్న ఎస్ఎన్ఎఫ్ అయినా ఫ్యాట్ అయినా కూడా ఏంటంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అగ్రిమెంట్ ఫోర్ట్లో అయినా కూడా, చీలేటెడ్ ఉన్న అగ్రిమెంట్ ఫోర్ట్లో అయినా కూడా, చీలేటెడ్ ఉన్న అగ్రిమెంట్ సూపర్లో అయినా కూడా ఏంటంటే ఇది మేజర్గా వచ్చేసి ఇటు ఇన్ఫర్టిలిటీని కనుక ఏంటంటే కంట్రోల్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్యాట్ ఉన్న పర్సంటేజ్ని కూడా చాలా వరకు ఏంటంటే పెంచడానికి ఛాన్సెస్ హై ఉంటాయండి. సో ఇవి రెండు నేను మీకు చెప్పినట్టు ఏంటంటే ఆస్ట్రోవేట్ ఫోర్ట్ విత్ వైమ్రాల్ ప్లస్ అగ్రిమెంట్ ఫోర్ట్ అనేది కామన్గా ఏంటంటే ఇవాళ కనుక మనం ఒక 100 రైతులు కనుక చూస్తే దాంట్లో 60 to 70% ఆఫ్ రైతులు ఇవాళ కూడా వాడేది ఈ 2 బ్రాండ్స్ అండి. చాలా ఏంటంటే నమ్మకమైన బ్రాండ్స్ ఇవి. ప్లస్ ఫార్మర్ కూడా ఏంటంటే ఇవాళ యూజ్ చేస్తే ఏంటంటే ఒక 10-15 డేస్ తర్వాత దీనిలో ఉన్న రిజల్ట్స్ కూడా ఏంటంటే కానీ విజిబుల్ ఉన్న రిజల్ట్స్ బయటనే కనపడతాయండి. సో ఇవి మేజర్ బ్రాండ్స్. ఈ బ్రాండ్స్తో పాటు ఇంకోటి మనకి ఏంటంటే మెటబలైట్ అండి. ఇది మనకు వచ్చేసి మనకు లాస్ట్ మంత్ ఆఫ్ ఉన్న ప్రెగ్నెన్సీలో అంటే లాస్ట్ మంత్ ఆఫ్ ఉన్న ప్రెగ్నెన్సీస్లో యానిమల్ని ఏంటంటే ఎక్కువగా ఏంటంటే దానికి లైక్ ఈ న్యూట్రిషన్ ఉన్న డిజార్డర్స్ కనుక వచ్చే కనుక ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఇది ఒకవేళ కనుక ఆవు కనుక ఉంటే 9th మంత్ ఆఫ్ ఉన్న ప్రెగ్నెన్సీలో లేకుంటే 8th మంత్ ఆఫ్ ఉన్న ప్రెగ్నెన్సీలో డైలీ వచ్చేసి ఏంటంటే 100 గ్రామ్ అండి. ఈ ఒక డబ్బా మనకు వచ్చేసిందంటే కేజీ ప్యాకింగ్ ఇది మెటబలైట్ది. ఇది మార్నింగ్ ఒక 50 గ్రాము, ఈవినింగ్ ఒక 50 గ్రాము, డైలీ ఏంటంటే ఒక 20 డేస్ వరకు ఏంటంటే కంటిన్యూస్గా దానికి వేస్తే ఉపయోగాలు కనుక ఏముంటాయి అంటే మెయిన్గా అడ్డర్ సైజ్, పొదుగు అనేది ఏంటంటే ఒక సైజులో కనుక రావడం, ప్లస్ అట్ ద సేమ్ టైం ఈనేటప్పుడు కూడా ఏంటంటే స్మూత్ కావింగ్. మనం ఇవాళ చాలా వరకు ఏంటంటే మన రైతులు కూడా ఏంటంటే చూస్తుంటారు 10 యానిమల్స్ కనుక ఈనితే ఆ 10 యానిమల్స్లో 5 to 6 ఉన్న యానిమల్స్లో ఖచ్చితంగా ఏంటంటే ఈనేటప్పుడు అంటే కావింగ్ అప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే ప్రాబ్లమ్ స్మూత్ కావింగ్ అనేది కావు. ఒకవేళ కనుక కావింగ్ అయినా కూడా ఏంటంటే కావింగ్ అయ్యేటప్పుడు కన్నా మాయ సరిగ్గా పడకపోవడం అయినా, మాయ పడ్డా కూడా ఏంటంటే కరెక్ట్గా అడ్డర్ సైజ్ కరెక్ట్గా రాకపోవడం అయినా, అడ్డర్ సైజ్ ఒకవేళ వచ్చినా కూడా ఏంటంటే మిల్కింగ్ అనేది కరెక్ట్గా రాకపోవడం అయినా, ఆ కెపాసిటీని బట్టండి ఆ మిల్క్ కనుక ఇచ్చే యానిమల్స్ కూడా ఏంటంటే బ్రీడ్ని బట్టి మనకు ఉంటాయి. అవి రాకపోవడం అయినా చాలా వరకు ఉన్న సమస్యలు కనుక మనకు ఉంటాయి. ఈ ప్రొడక్ట్ల వల్ల మనకి ఏంటంటే లాస్ట్ మంత్ ఆఫ్ ఉన్న ప్రెగ్నెన్సీలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా ఏంటంటే స్మూత్ కావింగ్ ఒకటి, ప్లస్ మీకు కూడా మామూలుగా తెలిసి ఉంటాను ఈనాక ఏంటంటే యానిమల్కి చాలా వరకు ఏంటంటే బాడీ లోపల ఉన్న ఏవైతే కనుక పోషక తత్వాలు ఉన్నాయో, బాడీ లోపల ఏవైతే ఎనర్జీ ఉందో అవన్నీ కూడా ఏంటంటే మిల్క్ రూపంగా ఏంటంటే ఆ ఫస్ట్ ఉన్న ఒక 5-10 డేస్ వరకు ఏంటంటే ఆ మిల్క్ రూపంగా ఫస్ట్ వచ్చే కనుక మిల్క్ కనుక ఏవైతే ఉందో
జున్ను పాలు మనం మామూలుగా చెప్తుంటాం, ఆ జున్ను పాలు రూపంగా ఏంటంటే మొత్తం కూడా ఏంటంటే డ్రైన్ అవుట్ అయిపోద్ది. ఆ డ్రైన్ అవుట్ అవ్వగానే ఏంటంటే ఆఫ్టర్ కావింగ్ అయిన తర్వాత వితిన్ ఒక 5-10 డేస్లో ఏంటంటే 10-15 డేస్ తర్వాత ఏంటంటే యానిమల్ ఏమో పడిపోతుంది. దానికి మనం మిల్క్ ఫీవర్ అని కనుక చెప్తాం. ఆ మిల్క్ ఫీవర్ కనుక ఒక యానిమల్ని కనుక వచ్చింది అనుకోండి, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా మనకు ఉంటాయి. సో ఆ మిల్క్ ఫీవర్ని కనుక రాకముందు దీనికి ఇస్తే చాలా మంచిదండి. సో ప్రివెన్షన్ దానికోసం మిల్క్ ఫీవర్ కనుక రాకుండా దీన్ని కాపాడుకోవచ్చు మనం. అదొకటి. వచ్చిన తర్వాత వచ్చినాక ఏంటంటే మళ్ళీ మనం ఖచ్చితంగా ఏంటంటే డాక్టర్గా ఒక సలహా తీసుకోవాలండి. వెటనరీ ఉన్న డాక్టర్ వాళ్ళది సలహా తీసుకొని వాళ్ళ సలహా మేరకు కనుక మందులు కనుక వాడాల్సి వస్తుంది. ఈ చెప్పే కనుక ఏవైతే మనకున్న నేను మీకు చూపించానో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రివెన్షన్ దానికోసం. ఒక రైతు ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని కనుక కొన్ని ఫస్ట్ ఎయిడ్ టైప్లో కనుక చేసుకోవాల్సినవి ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు ఇవి. సో కొన్ని కనుక మనకు డిసీజెస్ కనుక వస్తే మాత్రం తప్పకుండా ఏంటంటే క్వాలిఫైడ్ ఉన్న వెటనరీ వాళ్ళ ఒక సలహా తీసుకొని వాళ్ళ సలహా మేరకు కనుక వెళ్ళి కనుక చేసుకుంటే కనుక చాలా మంచిదండి. మనం ఎక్కడో కనుక యూట్యూబ్లో దాంట్లో దీనిలో తీసుకొని కనుక దాన్ని ట్రీట్మెంట్ కనుక చేసుకునే దానికన్నా ఒక వెటనరీ ఉన్న డాక్టర్స్ కనుక ప్రతి మన ఊళ్ళలో మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహా తీసుకొని మనం చేసుకుంటే కనుక చాలా మంచిదండి. సో అది. సో నేను చెప్పినట్టు ఏంటంటే మెటబోలైట్ మనకు వచ్చేసి ఏంటంటే లాస్ట్ మంత్ ఆఫ్ ఉన్న ప్రెగ్నెన్సీలో 20 డేస్లో 100 గ్రామ్ పర్ డే కనుక యూజ్ చేస్తే చాలా వరకు ఏంటంటే ఈయన తర్వాత కూడా ఏంటంటే ఆ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక మాత్రం దాన్ని కాపాడుకోవచ్చు అండి.